హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న తన ఫ్లాట్ వివాదానికి సంబంధించిన నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 2003లో గీతాలక్ష్మి అనే వ్యక్తి నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు ఎన్టీఆర్. ఈ 3-4 బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ తో లోన్ పొందింది గీతాలక్ష్మి. జూనియర్ ఎన్టీఆర్ కి అమ్మే సమయంలో ఆ విషయాన్ని దాచిపెట్టేసింది గీతాలక్ష్మి. జూన్ 6న విచారణ చేపడతామంది హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం అంతా రాజుకుంది. మా ప్రతినిధి ప్రణీత మరిన్ని డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారు. 75 లో ఉన్నటువంటి తన ఫ్లాట్ కి సంబంధించినటువంటి జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ పలువురు బ్యాంక్ మేనేజర్లు గతంలో ఎవరి దగ్గర అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థలాన్ని కొనుక్కున్నాడో సో వారిద్దరూ కుమ్మక్కయ్యి తనకు అన్యాయం చేశారంటూ గతంలోని హైదరాబాద్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. 2019లోనే హైదరాబాద్ పోలీసులు వ్యవహారం పైన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అయితే అప్పుడు పలువురు బ్యాంక్ మేనేజర్లతో ఎన్టీఆర్ కి స్థలం అమ్మినటువంటి గీతాలక్ష్మి అనేటువంటి వ్యక్తి 2003కి ముందు చాలా బ్యాంకుల నుండి ఈ డాక్యుమెంట్స్ పెట్టి మార్ట్గేజ్ ద్వారా లోన్ తీసుకుంది. అయితే అలా ఒక బ్యాంకు కాదు, అనేక బ్యాంకుల దగ్గర కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి చాలా బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ చెన్నైకి సంబంధించినటువంటి ఒక బ్యాంకుకి వెళ్ళి అక్కడ తీసుకున్నటువంటి లోన్ అంతా కూడా క్లియర్ చేసి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేస్తున్నారు. అప్పటి నుండి కూడా పొజిషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి పలు బ్యాంక్ మేనేజర్లు డిఆర్టీని ఆశ్రయించారు. సో తాజాగా డిఆర్టీ జూనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఒక ఆర్డర్ ఇచ్చింది. సో డిఆర్టీ ఆర్డర్ ని సవాల్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం పైన జూన్ 6న తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.